సుఖంగా ఉంటుందనుకున్న తన కూతురు పెళ్ళైన 4 నెలలకే ఇంటికొచ్చి ఇలా ఎవరికీ చెప్పకుండా మేడ మీద నుంచి దూకటంతో అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 4 నెలలు అయిన నవవధువు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు వచ్చిందో ఆలోచన, అసలు ఏం జరిగింది? కట్నం అంటే అదనపు కట్నం తేమని అత్తగారు అలాగే భర్త మామ అందరూ కూడా వేధించటంతో తను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇటువైపు తల్లిదండ్రులు చూస్తే కూలి నాలి చేసుకునే వ్యక్తులు వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టాలంటూ కూడా ఎవరికి చెప్పుకోలేక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రులను కలిసి 2 రోజుల క్రితం ఇక్కడే ఉండి నిన్న అంటే గురువారం 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా 3వ అంతస్తుకి వెళ్ళి పైనుంచి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషిరాబాద్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి సౌజన్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం. తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, మా బిడ్డకి అన్యాయం జరిగింది, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 4 నెలల క్రితమే తను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన పరిస్థితి, అలాంటిది ఇప్పుడు తన శవంగా మారటంతో తల్లి ఎంతగా రోధిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనే విషయం కూడా ఒకసారి ఆవిడని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా బిడ్డ నిద్ర పోలేదు వచ్చింది, నాకెందుకు చెప్పలేరని కొట్టాడు వాళ్ళు. నూకు పెట్టిరు నా బిడ్డను. అంటే అమ్మ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కాకపోతే మీ అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే అమ్మాయికి జరగద్దు, అలాగే మీ అమ్మాయికి న్యాయం జరగాలి. కాబట్టి అసలు ఎప్పుడు జరిగింది, పెళ్ళి ఎప్పుడు జరిగిందమ్మా? నవంబర్ 13 తారీఖు అయిందమ్మా నా బిడ్డది. ఆనందంగా తీసుకున్నామ్మా అని చెప్పింది. సంతోషంగా తీసుకున్నా నేను అన్నది. నా బిడ్డ నాకు సంతోషం పెట్టిన అన్నది. ఎంతమంది పిల్లలమ్మ? వయసు ఎంత సౌజన్యకి? సౌజన్యకి 27 సంవత్సరాలు పెళ్ళయింది. అంతే ఇంకా నాకు సంతోషం. మీ అల్లుడు పేరేంటి, ఎక్కడ ఉంటారమ్మా? ఆయన పేరు శబరీషు. ఆయన పేరు శబరీషు. ఆయన మూసాపేట ఉంటాడు. ఆయన ఎప్పుడు సంతోషంగా మాట్లాడాడమ్మా. నాకు సంతోషంగా ఎప్పుడు మాట్లాడారు. వాళ్ళు నవ్వరు అని చెప్పిండు. నాకు సుఖ పెట్టింది ఒక్కరోజు లేదమ్మా అని చెప్పింది. అంటే పెళ్ళైన ఎప్పటి నుంచి తనకి వేధింపులు అక్కడ మొదలయ్యా? అసలు ఏం జరిగిందమ్మా? అంటే వార్తల్లో వస్తున్నది ఏంటంటే అమ్మ, తనకి సౌజన్యకి గుండెలో ఒక రంధ్రం ఉంది, దాని ఓళ్ళు వల్ల చెప్పనందుకు టార్చర్ ఎక్కువైంది దానికి. మొన్న 23 తారీఖు రోజు నేను పోయిన సండే రోజు. ఆ రోజు నేను చెప్పిన నా బిడ్డకు చిన్నప్పటి నుంచి ఇట్లా అయ్యింది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఓళ్ళు ఉంది, ఆ పిల్లకి ఇట్లా ఆపరేషన్ అయిందంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పలేరని ఆ పిల్లని అప్పటి నుంచి వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ అత్త వాళ్ళ అక్కచెల్లెండ్లు వాళ్ళ అత్త వాళ్ళు టార్చర్ పెట్టిందండి. బయట మెట్ల మీద కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంది. నన్ను బయట పెట్టిరమ్మా, నన్ను బయట కూర్చోబెట్టిరు. వాళ్ళు బట్టలు విండదు, నీ మొగనివి ఏమి లేదు, నువ్వు బయట కూర్చోపో అని పిల్లగొట్టించిరంట. ఈ రంధ్రం ఉందని తెలియక ముందు బాగా చూసుకునే వల్ల, లేకపోతే అప్పుడు కూడా వేధింపులు చెప్పలేదు. చిన్నప్పుడు ఉంది, అది చెప్పుకోలేదు. మొన్న నేను సండే రోజు అమ్మ ఇట్లా అడుగుతురమ్మా అన్నట్టు చెప్తాను. నేను ఎన్ని రోజులు దాపెట్టాలని అనుకున్నా, మంచిగా చూసుకుంటారు అనుకున్నా, కానీ నా బిడ్డకి ఇంకా టార్చర్ ఎక్కువైందని అనుకోలేనమ్మా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, ఆ పిల్లకి ఇట్లుందని మాకు ఇంకా చెప్పలేరని ఇంకా మాతో కొట్టాట పెట్టుకుర్రమ్మా. మాకు చెప్పలేరని ఇంకా కొట్టాడ. నా కొడుకు మీదకి కొట్టాడా మరిదిగాడు. దాంతో దోస్తు దాన్ని తిట్టి దాంతో ఇట్లా నూకు పడిచింది దాన్ని ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డనే బొమ్మ అని కొట్టేసిండ్రు దాన్ని. అక్కడ అందరు అంటుండదు చక్కెర పడిపోయిందమ్మా నా బిడ్డ. ఇట్లా చేస్తుందని అన్నారు. ఇంకా ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా? ఏ రోజు వచ్చింది? మీతో ఏం మాట్లాడింది? ఎట్లనమ్మా అని నన్ను అడగడమే ప్రశ్నించింది నా బిడ్డ. ఎట్లనమ్మా అని ఇట్లనే ప్రశ్నించింది. నా బతికిందేనమ్మా అని అడిగింది నన్ను. నా బతికిందేనమ్మా, నన్ను ఎట్లనమ్మా అని అడిగింది. వాళ్ళ నాయనని అడిగింది, ఎట్లా నా బతుకని అడిగింది. నా బతుకు ఎట్లా అని అన్నది. అది చెల్లెని నా బతుకు అయిపోయింది దీపిక అని అన్నది. పోలీసులు కూడా మీకు న్యాయం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? మరి ఎవరైతే ఇప్పుడు మీ అల్లుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? వాళ్ళ అల్లుడు వాళ్ళకి బాగా నా అల్లుడిని బాగా వాళ్ళని మాట అనిస్తలేరు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట అనిస్తలే. వాళ్ళ తమ్ముడు మాట అనిస్తలేడు. నా అల్లుడు చెప్పాలందుకు నాకు కోపం వచ్చింది. నువ్వు ఎందుకు చెప్పాలని ఒక్కసారి నా బిడ్డని అన్నాడు. నువ్వు ఎందుకు చెప్పలేవు, నాకు ఆ మాట ఎందుకు అనలేవు, నీకు నా ఎంబడి ఇన్ని రోజులు తిరిగినవు,
వాళ్ళు సరదాగా తిరిగిన పెళ్ళి కాకముందే 2-3 సార్లు హోటల్కి పోయిండ్రు, సినిమాకి పోయిండ్రు. వాళ్ళు 2 సార్లు పోయిండ్రు. నాకు చెప్పిపోయింది నా బిడ్డ, నేను పోతాను అమ్మంటే, పో బిడ్డ నీ సంతోషం నాకు సంతోషం అన్న, నీ సంతోషమే నాకు సంతోషం అన్న. తిరిగి ఇప్పుడు తిరగకుంటే ఇంకెప్పుడు తిరుగుతావు అని పంపించిన, పైసలు ఇచ్చిన. సరే ఆయనవి ఒకసారి తీసుకుపోయిండు, ఫోన్ కావాలి అంటే ఫోన్ ఇప్పించిండు ఆయనవి. ఇక దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెప్పి వచ్చిన నుంచి ఎక్కువైపోయింది అన్నమాట. అది జాతర అది చెప్పినందుకు ఎక్కువ రోజు ఇదైతే వేధింపు అత్తతోటి. కట్నం ఎంత ఇచ్చారమ్మా మీ అమ్మాయి? 4 లక్షలు ఇచ్చినమ్మ, 20 తులాల బంగారం పెట్టిన, బ్రాస్లెట్ చెప్పేసి నాకు వద్దు, నాకు చైన్ కావాలంటే ఇవి. సరే ఓకే, నా అల్లుడి కంటే నా బిడ్డ కంటే ఎక్కువ నాకు చైన్ కావాలంటే చైన్ చేపించిన షాప్ అయిన దగ్గర పోతే, సరే అమ్మా నీ మాట నేను ఎందుకు ఖరాబ్, నువ్వు బంగారం ఇచ్చి నాకు చేపించిన వాడిని ఇచ్చిటమ్మాయినా, ఓకే నీకు ఎట్లా అంటే అట్లా చేసి ఇస్తానే నా అల్లునితో మాట్లాడిండు. ఏ సైజు కావాలి, ఏ డిజైన్ కావాలని చెప్పు అని చెప్పించిండు. చెప్పిండమ్మా ఆయన, చేపించిండు, చేసిచ్చిండు ఆయన షాప్ అయినవి. అమ్మ మిమ్మల్ని ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు మీరు? నా బిడ్డ ఆత్మశాంతికి కావాలమ్మా, నా బిడ్డ ఆత్మశాంతి చేయాలి. ఎలా శిక్షించాలి అంటారు? వాళ్ళని శిక్షించాడు. వాళ్ళ ఆడబిడ్డ నన్ను వాళ్ళ అత్త చాలా వేధింపు, రోజు వేధింపించి చెప్పింది. కట్నం తెమ్మని. కట్నం అని అవసరమే అడగలే, కట్నం అని వాళ్ళు ఎప్పుడు అడగని. పని 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 కేవలం పని గురించి. పని గురించే, దాన్ని ఒత్తిడి, దానికి వరి పని 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 పని. నీళ్ళు పట్టవా అన్నది, దానికి నీళ్ళు నింపడం అలవాట్లేదు ఇక్కడ. నేను అది ఏదో తుడుచుకుంటా చేస్తుంది, చేస్తున్నప్ప మెల్లగా అంటే కాదు, స్పీడ్ చేయాలి, నువ్వు స్పీడ్గా చేయాలి, నేను ఎట్లా చేస్తున్నావు అట్లా చెయ్యాలంటది. అన్నీ నేర్చుకోవాలని చెప్పింది. చేస్తానత్తమ్మ, మెల్లమెల్లగా నేర్చుకుంటాత్తమ్మ, చేస్తానత్తమ్మ అంటే ఓపిక పట్టనేయలేదు దాన్ని, ఓపిక పట్టలేదమ్మా. అంతే చెప్పిందమ్మ. వచ్చినాక ఇవన్నీ చెప్పింది. నాన్న అడిగింది ఎట్లా డాడీ, నన్ను అడిగింది ఎట్లా అని చెప్పిందమ్మా. అన్న, మీకేమవుతుందమ్మా సౌజన్య, మీకేమవుతుందన్న? మా సిస్టర్ తను అన్న అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చారు? అవసరం లేదు తీసుకెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. అవసరం లేదు. కేవలం ఈ రంధ్రం ఉందని ఒక కారణమా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణమా? అది వాళ్ళకి అది ఆమె చైల్డ్హుడ్ ఉన్నప్పుడు అయ్యింది. అది చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ 6 months ఉన్నప్పుడు, తను పుట్టినప్పుడు, తను పుట్టి అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. అయిపోయిందని చెప్పి తనకి మేము ఆల్రెడీ కేర్ హాస్పిటల్ నుంచి మేము తీసుకున్నాము. కేర్ హాస్పిటల్ నుంచి మేము డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాము. డాక్టర్ ఏమన్నాడు, ఓకే షీఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్, దానికి ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పారు. ఓకే ఇది ఓకే, ఇక్కడ వరకు ఫైన్గా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర అయినప్పుడు జస్ట్ ఒక మార్కుని పట్టుకొని, ఈ మార్క్ ఏంది మాకు ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాం. అది ఇలా డాక్టర్ ఎలాంటి ఇష్యూస్ లేదన్నారు, ఏం లేదన్నారు. సో మేము మ్యారేజ్ చేస్తాం, మాకేమీ ఎక్కువ ఉండి కాదు కదా మేము మ్యారేజ్ చేయడం అని చెప్పేసి. ఇప్పుడు లైఫ్ ఖరాబ్ అయితే మాకు కూడా తెలుసు, ఇప్పుడు తనకు బాగా లేకుంటే మేము ఎందుకు చేస్తాం? ఆమె లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదా? వాడి లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదు, మాకు తెలుస్తుంది కదా. ఈమెకు బాగా లేకుంటే మా ఇంట్లోనే పెట్టుకుంటుండే. తను ఆల్రెడీ జాబ్ చేస్తుండే, 3 years కాంగ్రెస్లో జాబ్ చేసింది. తను మళ్ళీ జాబ్ చేసుకుంటుండే, తన హెల్త్ బాగా లేకుండా జాబ్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటుండే. కాదు అని పెళ్ళి ఎందుకు చేస్తుండే మేము అంటే లైఫ్ ఖరాబ్ చేయాలని చెప్పి? మాకేం లేదు కదా, మంచిగా పెళ్లి చేసాం, అయిపోయింది. అక్కడ కొన్ని రోజులు మంచిగా ఉండే. దాని తర్వాత ఏంటంటే బేసిక్గా నవ్ ఏ డేస్